ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి కాస్త అయిపోయిందంటే స్కూళ్లు, కాలేజీలన్నీ తేడా లేకుండా అందరికీ ఇక ఎగ్జామ్ ఫీవర్. పిల్లల సంగతేమో కానీ అమ్మలకు మొదలవుతుంది కంగారు. వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. తెలియకుండానే పిల్లల్ని కంగారు పెడుతుంటారు. ఈ సమయంలో ఏది సరైనదనేది తెలుసుకుందాం. అమ్మను బట్టే పిల్లలు ధైర్యంగా తయారవుతారంటారు. అలాంటిది పరీక్షలు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళే రాస్తున్నట్లు కంగారు పడుతారు తల్లులు. ఇందుకు కారణం లేకపోలేదు. పిల్లల పరీక్షలు ఎలా రాస్తారో, సరిగ్గా రాయకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం వారిలో ఆందోళనను చేరుస్తుంది. చదివించడం తల్లుల బాధ్యత అనే చాలా మంది భావన. అందుకే సరిగ్గానే చదివిస్తున్నామా అన్న కంగారు ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ విఫలమవుతారో, మిగతా వారితో పోలిస్తే వెనకబడతారేమో అన్న అనుమానం, ఇలా ప్రేమ, బాధ్యత, అంచనాలు అన్నీ వెరేసి వాళ్ళ పరీక్షలను భూతంలా చూస్తుంటారు. పిల్లలకి చూపిస్తుంటారు. ఇదేమో పిల్లల్ని ఇంకా ఒత్తిడికి గురి చేస్తుంది. కాబట్టి ముందు మీరు స్థిమిత పడండి. ఇలాంటి వాతావరణాన్ని మార్చగలిగేది మీరే. కాబట్టి ముందు మీరు గాబరా పడకుండా ఉండండి. చక్కగా నవ్వుతూ ఉండండి. ఏ మాత్రం ఒత్తిడి అనిపించినా శ్వాస వ్యాయామాలు చేస్తూ ప్రశాంతంగా ఉండండి. ఇది పిల్లల పైన సానుకూల ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం నుంచి అవసరమైన సలహాల వరకు ఇస్తున్నారు. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారా, చాలు ఇలాగే కొనసాగనివ్వండి. ఏమవుతుందో ఏమో, పేపర్ కష్టంగా వస్తుందేమో, సరిగ్గా రాయరేమో అన్న నెగిటివ్ ఆలోచనల్ని పక్కకు తోసేయండి. నా పిల్లలు వాళ్ళ శక్తి మేరకు కష్టపడుతున్నారు, తర్వాత సంగతి అప్పుడే చూసుకుందాము అనుకోండి. ఒత్తిడి మాయమవుతుంది. పిల్లల మూడు ఆధారపడేది మన మీదే. చిరాకు, కోపం ఇలాంటివి మన పైన ప్రభావం చూపించకుండా ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నించండి. టీవీ, ఫోన్ పిల్లల ముందు వాడొద్దు, లేదా వాటి శబ్దాలు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అయినా చూడండి. పిల్లలకు ధ్యాస మళ్ళొద్దు. మీకు పిల్లలకి మధ్య అనవసర టెన్షన్ కూడా ఉండదు. పిల్లల్ని లేపాలంటూ తెల్లవారుజామునే లేవడం, అన్ని అమర్చాలంటూ పనుల్లో మునిగిపోవడం ఇవి ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి చిన్న చిన్న బ్రేకులు ప్లాన్ చేసుకోండి. ఆరు బయట నడవటం, ప్రశాంతమైన చోట టీ తాగటం, వ్యాయామాలు, మొక్కల మధ్య గడపటం వంటివి చేయండి. పిల్లలకు ఆరోగ్యకరమైనవి పెడితే చాలదు, మీరు కూడా సమయానికి అనుకూలంగా తగిన ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. నిద్ర వేళలు పాటించాలి. అప్పుడే ఒత్తిడి దూరంగా ఉంటుంది. ఓపిక నశించదు. సరిగ్గా చదువు, లేదంటే ఎందుకు పనికిరావు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. వాళ్ళు చదువుతున్నారో లేదో అని అనుమానంతో చెక్ చేయొద్దు. దీనివల్ల వాళ్ళపై మీకు నమ్మకం లేదు అనుకోవచ్చు. చదువుకోమని చెప్పండి చాలు, అది మృదువుగా చెప్పండి. వీలైతే మీరు ఓ పుస్తకం తీసుకొని వాళ్ళతో కూర్చోండి. నిజానికి ఎంతమంది టాపర్లు కాకుండా జీవితంలో విజయం సాధించలేదు. కాబట్టి మార్కులు, ర్యాంకుల కోసం పోరు పెట్టద్దు. కంగారు పడకుండా వేళలు పాటిస్తూ చదువుకోమని ప్రోత్సహించండి. పరీక్షలు జీవితంలో ఓ భాగం మాత్రమే. ఇవి జీవితం కాదు. మార్కులు తగ్గితే ఇంకోసారి సాధించొచ్చు. అదే ఆత్మవిశ్వాసం తగ్గితే కష్టం కదా. కాబట్టి మీరు ధైర్యంగా, స్థిమితంగా ఉండండి. మిమ్మల్ని చూసి పిల్లలు అలాగే ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయగలుగుతారు. మరి దాన్ని ఈ సమయంలో మీ పిల్లలకు బహుమతిగా ఇవ్వండి.